విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రియదర్శిని కాలనీ 7వ వార్డు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. విశాఖ మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు సంబరాలు. విశాఖ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల సంబరాలు. మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన శ్రేణులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఉన్న వృద్ధులకు పేషెంట్లకు పళ్లు ఫలాహారాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్ నగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి 164 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ సైకో జగన్ పరిపాలనలో గత 5 సంవత్సరాలు మా పార్టీ శ్రేణులకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, దాని ఫలితంగా రాష్ట్రంలో సైకో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిపోయాడని, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడంతో మునుపటి కన్నా మా శ్రేణులు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజలు మన్ననలు పొందుతామని, రానున్న 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతామని తెలియజేశారు. విశాఖ పార్లమెంటు కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా వెంకట్రావు, పిల్లా నరసింగరావు, కానూరి అచ్యుతారావు, సోంపాత్రుడు, పోతిన ప్రసాద్, కోల్లి చిరంజీవి, పొట్టి అప్పారావు, పిల్లారాము, నాగోతి శివాజీ, 7వ వార్డు గంటా ప్రతినిధి సోమిరెడ్డి రాజు, వెంకట్రావు, నాగోతి సత్యనారాయణ, 5వ వార్డు టీడీపీ అధ్యక్షులు జనసేన నాయకులు నాగోతి నాయుడు, పోతిన తిరుమలరావు, గూడేల కామేశ్వరరావు, పిల్లా శ్రీను, బీజేపీ నాయకులు పసుపులేటి వాసు, సురేష్, ఆటో శ్రీను తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు నుంచి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యువత అంతా ఉత్సాహంతో 5 సంవత్సరాలు జైలు నుంచి వస్తే ఎంత ఫీల్ అవుతారో ఆ టైప్లో ఉన్నారు. ఈరోజు చాలా ఆనందోత్సవంగా కొబ్బరికాయలు కొట్టడం, గుడుల దగ్గర, తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు దండలేయడం, తర్వాత కేకులు కట్ చేయడం అన్నీ కూడా చాలా ఆనందంగా ఉండి ప్రతి ఏరియాలో కూడా కేకులు కటింగ్ అవుతున్నాయి, కేకులు కట్ చేసుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు పడిన బాధలు మరి మీ అందరికి తెలిసిందే, ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కొడదామా, ఎప్పుడు కష్ట తీర్చుకుందాం అనే ఉద్దేశం మీద ఈ 5 సంవత్సరాలు బాధతో ఈ రోజు మొన్న 4వ తారీఖు విముక్తి కలిగిందని చెప్పుకోవాలి. ఆ రోజే నిజమైన స్వతంత్ర వచ్చిన రోజుగా భావించారు అందరూ. కానీ మా నాయకులు కూడా ఊహించలేదు ఇంత బంపర్ మెజార్టీతో ఇంత దీనిగా పోటీగా అవుద్దని. వాళ్ళు కూడా ఏదో పోటాపోటీగా వస్తాయనుకున్నారు. ఈరోజు చాలా హైలైట్గా మరి ప్రజలు గుర్తించి మరి అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం మీ అందరూ తెలిసిందే. అలాగే జనం కూడా ఆయన కూడా గంటా శ్రీనివాసరావు కూడా మీ అందరూ కూడా చెప్పాం, మీరేం భయపడడం పడలేదు, మీరు అత్యధిక మెజార్టీతో మనకు వస్తుంది అనుకున్నాం. అదే టైంలో కార్యకర్తలందరూ కష్టపడి ఆ మెజార్టీ తెప్పించారు. రాత్రి 1 గంట వరకు కూడా ఓటింగ్ చేసి అన్ని బూతుల దగ్గర తిరిగి అందరూ కూడా మధ్యాహ్నం కూడా ఎవరు భోజనానికి వెళ్లకుండా ఓటింగ్ చేశారంటే దానిలో అర్థం చేసుకోండి, అంత మెజార్టీ ఇచ్చారు. మరి మాకు కావాల్సింది ఇక్కడ మెయిన్ వాటర్ సమస్య ఒకటి ఉంది. మరి అక్కడ తొమ్మరిగడ్డ అని ఒక ఫారెస్ట్ ఏరియాలో కొంత చెరువు 650 ఎకరాల చెరువు గర్భం ఉంది. దాన్ని కొద్దిగా డెవలప్ చేస్తే మన ఏరియా, మన ఎండాడ, మధురవాడ అన్ని ఏరియాలకు కూడా వాటర్ సోర్స్ బాగా వస్తాయి. మరి అపార్ట్మెంట్స్ గద్దెలు ఎక్కువడం వల్ల వాటర్ కూడా టైట్ అవుతుంది. ఇప్పుడు బోర్లు కూడా లోతుకి వెళ్ళవలసి వస్తుంది. మరి ఇవన్నిటికి ఆ తొమ్మరిగడ్డ నీరు ఇప్పించమని గంట గారికి చెప్పాం. మరి అలాగే కొంత ఈ 5 సంవత్సరాలు డెవలప్ అవునాయి రోడ్లు కానీ, మరి రోడ్లు కాలువలు ఉండిపోవడం వల్ల కాలువల వల్ల పందులు చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కాలువలు కంటిన్యూ చేసి ఆ పందులు లేకుండా చేస్తే కొద్దిగా ఆయురారోగ్యాలతో ప్రజలు ఉంటారని కోరుకుంటున్నాం. మనకందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి. ఇబ్బంది అయితే ఏ కారణం కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఈ సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి మార్గాన్ని అందరూ కూడా నడిపిస్తారు. అలాగే మరి ఈ 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ కనీసం వేసే పాపం లేదు.
ఎక్కడికో పోవసరం లేదు. ఈ నగరపాలెం రోడ్డే ఉంది. ఎప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది. కనీసం ఆ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మధురవాడ కనీసం ప్రశాంతమైన ఏరియాని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. తాగడానికి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి కూడా కనబట్టలేదు. ఏదైనా మంచి పని అంటే ఓకే ఏమైనా చేశారా? ఏది కూడా చేయలేదు. ఏదైనా అడిగామంటే వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేవారు. వాళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళు చేసిన వ్యాపారాలను దెబ్బ కొట్టడం, ఇలాంటి మార్గాలు అయితే ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు మాత్రం 4వ తారీఖుని స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పెట్టావు. ఆడవాళ్ళని నువ్వు దీన్ని సైట్లు తీసుకొని డెవలప్మెంట్కి ఆ రకం తీసుకొని వాళ్ళ మటుకి అమరావతి ఆడవాళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టావు. 5 సంవత్సరాలు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఉసురు తగిలే నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు పతనం అయిపోయావు. ఇక నీకు ఇక్కడతో క్లోజ్. ఒక్కసారి అన్నావు కాబట్టి ఒకసారితో క్లోజ్ అయిపోయింది. ఈసారి మాత్రం నీకు ఛాన్స్ అంటే ఉండదు. చాలా ఇబ్బందులు పెట్టావు. వాళ్ళు ఉచిత నువ్వు గ్యారంటీ పోయావు. ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం, మంచి మార్గంలో మేమందరం కూడా నడుస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు ముగ్గురు కూడా మంచి నాటకం మీద వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని బాగా నడిపిస్తారు. మేమైతే మంచి మార్గంలో మంచి పనులు చేస్తాం. మాకు అదృష్టం కొలితే మాకు గంటా శ్రీనివాసరావు గారు మన భీమిలి నియోజకవర్గానికి రావడం మా అదృష్టం ప్రకారంగా ఏ పనులు ఉన్నా సరే ఆయన చెప్పితే చేయించే మనగాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎంత ఇబ్బంది అయితే లేదు. కానీ మధురవాడ ఏరియా అంతా మాత్రం తాగడానికి నీళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ బోర్లు 200 అడుగులు, 300 అడుగులు, 400 అడుగులకి వెళ్ళినా సరే వాటర్ పడడం లేదు. ఈ తాగడానికి నీరు సమస్య మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా మేము రాజ్యం చేస్తామని చెప్పేసి కూడా నిజంగా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నేనున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మంచి మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఉన్నందువల్ల నిజంగా ఆయనకి మంచి మర్యాద, మంచి పేరు, మంచి గౌరవం పెరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి సెంటర్లో మంచి పేరు ఉంది. అందరం కూడా బాగుంటామని చెప్పి కోరుకుంటూ సభ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ విజయోత్సవాల్లో భాగంగా మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అవ్వాలనే దృక్పథంతో ఈ వెంకటరామమూర్తి గుడిలో పూజలు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి వరకు ముసుగు తెలియకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని కూడా వాళ్ళ పాలాభిషేకం చేసి మా పార్టీ పెద్దలు కార్పొరేట్ గారు, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏకదాటిగా వచ్చి అన్నగారు కూడా మేము ముసల్మాన్ వేసి శ్రద్ధాంజలి వ్యక్తం జరిగింది. అదేవిధంగా ఏదైతే వాళ్ళ పెద్దలు చెప్పినట్టు ప్రజా సమస్యల మీద మా టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం ముందుండి పోరాడి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.